63rd మ్యాచ్ ఆఫ్ IPL 2026. ఈ మ్యాచ్ లో ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే బాగా ఉంది ఫ్రేమ్. ఓకే, ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే మ్యాచ్ గురించి ఇదంతా పక్కన పెడితే ధోని ఈ రోజు ఆడతాడా లేదా అనేది చాలా సస్పెన్స్, నార్మల్ సస్పెన్స్ కాదు. ఎందుకంటే ప్రాక్టీస్ సెషన్స్ లో చూసాము అండ్ మెయిన్ పేజ్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ ఏదో ఈవెంట్ జరిగితే అక్కడ కూడా ధోని ఎంటర్ అయ్యాడు. సో ధోని ఆడతాడా లేదా? అశ్విన్ మాత్రం నాట్ టుడే 2027 అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టడం జరిగింది. అఖిల్ హుస్సేన్ ని ఇన్ చేస్తారా అని చెప్పి ట్వీట్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ధోని ఆడతాడా లేదా? నువ్వేమనుకుంటున్నావు? నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ధోని ఆడొచ్చని అనుకుంటున్నాను. బట్ ఎందుకు అంటే అఫీషియల్ పేజ్ లో ధోని తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత కొంచెం ఉండండి, మొత్తం అఫీషియల్ పరేడ్ ఏదైతే ఉంటుందో మొత్తం టీం మొత్తం గ్రౌండ్ చుట్టూ తిరుగుతుంది కదా, అలా గ్రౌండ్ చుట్టూ తిరుగుతాము అని చెప్పి రిచువల్ ఏదైతే ఉందో అది చేస్తాము అని చెప్పి పోస్ట్ చేయడం జరిగింది. సో ధోని ఆడతాడా ఆడ్డా పక్కన పెడితే, మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే విన్ అయిపోతుందని చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ కి లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం. ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే సిఎస్కే ఇస్ గోయింగ్ టు విన్ ద టాస్ అండ్ చూస్ టు బౌల్ ఫస్ట్. నా ప్రెడిక్షన్ ప్రకారం ఇన్ కేస్ టాస్ నీ చెప్పింది కానీ అవ్వకపోతే కనుక లాస్ట్ లో టాస్ పడిన తర్వాత ఒకసారి వచ్చి కామెంట్ చెక్ చేస్తే కనుక అసలు టీం చేంజ్ చేస్తున్నాను ప్రెడిక్షన్, లేదంటే కనుక సేమ్ ప్రెడిక్షన్ చేస్తున్నాను అనేది ఒకసారి మెన్షన్ చేస్తాను. లేదు అంటే కనుక నీకు డైరెక్ట్ నోటిఫికేషన్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. టెలిగ్రామ్ జాయిన్ అయిపోతే కనుక నేను డైరెక్ట్ అక్కడ మెసేజ్ పెడుతుంటాను. మీరు చూసుకోవచ్చు లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అసలు సేమ్ ప్రెడిక్షన్ ఉందా లేదు అంటే ప్రెడిక్షన్ మారుస్తున్నానని కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో టాస్ అనేది సిఎస్కే ఇస్ గోయింగ్ టు విన్ ద టాస్. అండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనర్స్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్ అయితే కొంచెం గట్టి కొట్టే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్ కానీ లేదు అంటే అభిషేక్ శర్మ కానీ ఈ మ్యాచ్ లో కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇలాగ నేను కామెడీ ఏంటంటే ఏదైనా మ్యాచ్ ఫెయిల్ అవుతున్నారు అంటే వాళ్ళు గట్టి కొడేస్తారు, వాళ్ళు గట్టి కొడతారంటే ఫెయిల్ అయిపోతున్నారు. ఈ మ్యాచ్ ఏమవుతుందో చూద్దాం, ఎందుకంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుండి నేను ఇలాంటి ప్రెడిక్షన్ చెప్తుంటే మొత్తం పోతుంది. బట్ ఓకే మనం మాట్లాడదాం. సో ఇషాన్ కిషన్ కొంచెం గట్టి కొట్టే ఛాన్స్ ఉంది. అండ్ సంజు శాంసన్ అంతగా ఆడకపోవచ్చు అని అయితే నాకు అనిపిస్తుంది. బట్ ధోని ఉంటే కనుక చూడాలి బట్ ఎలా ఆడతారు అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మ్యాచ్ ఫ్లాట్ ట్రాక్ అయ్యే ఛాన్స్ అస్సలు లేదు అండ్ 200+ స్కోర్ ఇచ్చే ఛాన్స్ కూడా లేదు అని అయితే నాకు అనిపిస్తుంది. చెన్నై పిచ్ అంటేనే నార్మల్ గా స్పిన్ పిచ్, అదొక స్పిన్ డన్ నార్మల్ కాదు. అక్కడ 200 స్కోర్ కొట్టాలంటే చుక్కలు చూసేవారు ఒక 2-3 years బ్యాక్. ఇప్పుడు మాత్రం ఏదో పర్లేదు కొడుతున్నారు. కానీ ఈ మ్యాచ్ మాత్రం ఫ్లాట్ ట్రాక్ అయితే తీసుకోరు. ఎందుకు అంటే ఎస్ఆర్హెచ్ కున్న బ్యాటింగ్ లైన్అప్ కి ఫ్లాట్ ట్రాక్ తీసుకుంటే కనుక ఏ స్కోర్ నైనా సరే ఛేదించేస్తారు, ఏ స్కోర్ ఎంత పెద్ద స్కోర్ అయినా సరే పెట్టేస్తారు. సో ఫ్లాట్ ట్రాక్ అయితే ఉండదు. జీటీని చూసాం కదా, జీటీ ఎలాంటి ట్రాక్ యూజ్ చేస్తుందో అక్కడ కొంచెంసేపు ఉండి ఆడాలి. అలాగా ఆడకుండా మన వాళ్ళు అన్నారు కదా, అలా అంటే 89 కాల్అవుట్ అయిపోయారు అనమాట. ఈ మ్యాచ్ లో కూడా అలాగే స్పిన్ ట్రాక్ ఉండే ఛాన్స్ ఉంది. పేస్ ట్రాక్ అయితే అస్సలు ఉండదు, ఫ్లాట్ ట్రాక్ అయితే అస్సలు ఉండదు. స్పిన్ ట్రాక్ తీసుకుంటారు. ఎందుకు అంటే కనుక వాళ్ళకి స్పిన్ ఆడడం సంజు శాంసన్ కానీ రుతురాజ్ గైక్వాడ్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. అండ్ బ్రేవిస్ కి స్పిన్ బాబోయ్ వివత్సం కొడతాడు. సో ఇలా గట్టిగా ఆడే ఛాన్స్ ఉంది కాబట్టి ఫైనల్ గా కాదు ఈ మ్యాచ్ సిఎస్కే కనుక విన్ అయితే కనుక ఛాన్సెస్ పెరుగుతాయి. ఎస్ఆర్హెచ్ కి ఛాన్స్ ఉంటుందా? ఎస్ఆర్హెచ్ అసలు క్వాలిఫై అవ్వదా అంటే అవుతుంది. బట్ 16 points తో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీతో ఉంది కాబట్టి చెప్పలేము. అండ్ సిఎస్కే కూడా లాస్ట్ మ్యాచ్ జీటీతో ఉంది కాబట్టి అది కూడా చెప్పలేము. సో సిఎస్కే ఇస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అయితే నాకు అనిపిస్తుంది. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. ఎవరు క్వాలిఫై అవుతారు ఎవరు క్వాలిఫై అవ్వరు దాన్ని బట్టి నా ప్రెడిక్షన్ ప్రకారం క్వాలిఫై అయ్యే టీమ్స్ ఆర్సీబీ ఆల్రెడీ క్వాలిఫైడ్, జీటీ, సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ ఈ 4 టీమ్స్ క్వాలిఫై అవుతున్నాయి. అండ్ ఎస్ఆర్హెచ్ తో ఎలిమినేటర్ ఆడుతుంది అండ్ క్వాలిఫైయర్ 2 జీటీ వర్సెస్ సిఎస్కే ఉండే ఛాన్స్ ఉంది. ఫైనల్ ఒకవేళ వీలైతే కనుక ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే పెట్టే ఛాన్స్ కూడా ఉంది. ఆ మ్యాచ్ లో ధోని ఆడతాడా లేదంటే ఈ మ్యాచ్ తోనే ఇంకా ఆపేస్తారా, రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనేది మనం వేచి చూడాలి. అండ్ ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్. ప్లీజ్ డోంట్ డూ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. అండ్ ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రెడిక్షన్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇప్పటివరకు చూసామంటే సబ్స్క్రైబ్ కొట్టేసామా? కొట్టరా బాబు కొట్టరా.